మదర్ సింబల్లోని 12 యాట్రిబ్యూట్స్లో 4th పవర్, 4వ విశిష్ట లక్షణము పర్సివరెన్స్, దృఢమైన పట్టుదల. ద డెసిషన్ టు గో టు ద వెరీ ఎండ్, అంటే చివరి వరకు. ద డెసిషన్ టు గో టు ద వెరీ ఎండ్, చివరి వరకు, మనము మన లక్ష్యం సాధించే వరకు, మన గమ్యం చేరే వరకు సాధన చేస్తూ ఉండడము, ప్రయాణం చేస్తూ ఉండటమే పట్టుదల. అలాంటి పట్టుదల మనలో డెవలప్ చేసుకోవాలి. మామూలుగా పట్టుదల అంటే నిత్య జీవితంలో పట్టుదల అవసరం అవుతుంది. ఏది సాధించాలన్నా, ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్లో కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థికంగా కానీ, పవర్లో కానీ ఏదైనా సాధించాలి అని అంటే పట్టుదల అవసరము. మరి ఆధ్యాత్మిక సాధనల్లో పట్టుదల ఏం అవసరము అంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలు అంటే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండటము, లేదా బుక్స్ చదువుకుంటూ ఉండటము అని సహజంగా అనుకుంటారు. కానీ నిత్య జీవితంలో కన్నా ఆధ్యాత్మిక సాధనల్లోనే పట్టుదల ఎక్కువ అవసరం అవుతుంది. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు, ఈ ధ్యానం ఇవి చేస్తున్నప్పుడు కానీ, మామూలుగా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ, మన సబ్కాన్షియస్లో ఉన్న వీక్నెసెస్ అవి బయటికి వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి అంటే దృఢమైన పట్టుదల ఉండాలి. ఎలా వాటిని రిజెక్ట్ చేస్తూ, అలాగే మన వ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనము ఉన్నతం వైపు, హయ్యర్ కాన్షియస్నెస్ వైపు ప్రయాణం చేయాలి. దీనికి ఎంతో పట్టుదల అవసరమవుతుంది. అలాగే మనము జీవితంలో కానీ, ఆధ్యాత్మిక సాధనలో కానీ, ముఖ్యంగా జీవితంలో కూడా సమస్యలతో, కష్టాలతో ముందుకు సాగలేము. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి తల మీద ఒక బరువైన మూట పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఆ భారంతో అతను ఎంతవరకు నడవగలడు, ఎంత ఫాస్ట్గా నడవగలడు, ఎప్పటికో గమ్యం చేరుకుంటాడు, ఎంతో టైం పడుతుంది. అదే ఆ మూటలో ఉన్న బరువును, ఒక్కొక్క వస్తువును కింద పెట్టుకుంటూ పోతే చాలా తొందరగా తన గమ్యాన్ని చేరగలుగుతాడు. అలాగే మనం జీవితంలో కూడా మన కష్టాలు, సమస్యలు అన్నవి ఉన్నా కూడా ఒకటొకటి పరిష్కరించుకుంటూ పోవాలి. అవి పరిష్కరించుకుంటూ పోయినప్పుడే మనం ముందుకి సాగగలుగుతాము. ఇప్పుడు దీనికి కూడా చాలా పట్టుదల ఉండాలి. మన సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఆ సమస్యలను తప్పించుకొని వాటిని పక్కన పెట్టేసి మనం ఎస్కేప్ అయ్యి మన పని మనం చేసుకుంటూ పోవడం అనేది సులభం. వేరే దాన్ని కానీ అవి ఎప్పుడోసారి మళ్ళీ చుట్టుకుంటూనే ఉంటాయి. మనం సాధనలు అవి మన కాళ్ళను బట్టి వెనక్కి లాగుతుంటాయి. అవి మనం ముందుకు సాగలేము. అలా కాకుండా మనము ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ పోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మదర్ని సాధకులు అడిగారంట, అమ్మ మాకు ఈ సమస్య పరిష్కారం అయింది అనుకుంటున్నాము, మళ్ళీ మొదటికి వచ్చింది అని. అప్పుడు మదర్ అన్నారు, ఎన్ని 100 సార్లు 1000 సార్లు నువ్వు విఫలమైనా కూడా మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తే అదే రకమైన ఉత్సాహంతో, అదే పట్టుదలతో మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. అలా చేయకపోతే నువ్వు యోగానికి పనికిరావు అని మదర్ అన్నారు. అందుకే మదర్ అంటారు, విక్టరీ గోస్ టు ద మోస్ట్ ఎండ్యూర్డ్. అత్యంత సహనశీలులకు వాళ్ళకే విజయం అన్నది లభిస్తుంది. డూ యువర్ బెస్ట్, ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ రిజల్ట్ అంటారు మదర్. అంటే నువ్వు ఉత్తమంగా ఎంత మటుకు చేయగలవో అంత మటుకు చెయ్యి. భగవంతుడు ప్రయత్నం గురించి, దాని ఫలితం గురించి, నువ్వు చేసిన ప్రయత్నానికి ఫలితం గురించి భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పి మదర్ చెప్తారు. కాబట్టి దృఢమైన పట్టుదల అన్నది మనలో ఎప్పటికీ మన లక్ష్యం చేరే వరకు అనే కాదు, ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ప్రోగ్రెస్ అన్నది ఇది ఒక చోట ఆగిపోయేది కాదు, అది ఎప్పటికీ నిరంతరము కొనసాగుతూ ఉండేది. సో ఈ ప్రోగ్రెస్కి అవసరమైంది ఏంటి? పట్టుదల. ఈ పట్టుదలతోనే మనము ప్రోగ్రెస్లో ముందుకు పోగలము. ధన్యవాదాలు.